ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది. భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ తన వన్డే కెప్టెన్సీకి రిజైన్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అతడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం దాదాపుగా ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా జట్టును సిద్ధం చేసే క్రమంలో యువ క్రికెటర్కు బాధ్యతలు అప్పగించక తప్పదు. హిట్ మ్యాన్ తప్పుకుంటే ఎవరికి వన్డే కెప్టెన్సీ అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్ వారసునిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు క్రికెటర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరిని ఫైనలైజ్ చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. భారత్ 2027లో వన్డే ప్రపంచ కప్ ఆడబోతోంది. ఈ టోర్నీ దిశగా జట్టును ఎప్పటి నుండే రెడీ చేసేందుకు బీసీసీఐ ప్లాన్స్ వేస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ మార్పుపై ఆల్రెడీ రోహిత్తో చర్చించారని టాక్. రోహిత్ కూడా నాయకత్వాన్ని వదులుకోవడానికే సిద్ధమయ్యాడని తెలిసింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలు అప్పగించబోతున్నారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. వన్డేలో గిల్కు మంచి రికార్డే ఉంది. గత నెలలో ఇంగ్లాండ్పై 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్గాను వ్యవహరించాడు. టీ20లో గిల్ ఫుల్ టైం కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో జింబాబ్వేపై 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1తో భారత్ గెలిచింది. గిల్ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు కూడా కెప్టెన్సీ రేస్లో వినిపిస్తోంది. కార్ యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ జట్టు కూర్పులో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కొందరు సీనియర్ ప్లేయర్స్ గుడ్ బై చెబుతారన్న వార్తల నేపథ్యంలో పంత్ ప్రధాన వికెట్ కీపర్గా కొనసాగడం ఖాయమే. ఇదిలా ఉంటే మరో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా వన్డే కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం జట్టులో కీపింగ్ బాధ్యతలు కూడా తీసుకున్న రాహుల్ బ్యాటర్గా రాణిస్తున్నాడు. కెప్టెన్ గాను అతనికి ఐపీఎల్లో అనుభవం ఉంది. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాకు కూడా కెప్టెన్సీ చేసే సత్తా ఉన్నప్పటికీ మిగిలిన ముగ్గురితో పోలిస్తే వారికి ఛాన్స్ ఇవ్వడం డౌటే. కాగా భారత జట్టుకు కెప్టెన్సీ చేంజ్ అనేది సాఫీగానే సాగుతోంది. ఇటీవల ధోని నుంచి కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ ఆ కెప్టెన్సీని అందుకున్నారు. కోహ్లీ విషయంలోనే బీసీసీఐపై కాస్త విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి అలాంటివేం లేకుండా రోహిత్ నుంచి కెప్టెన్సీని గిల్కు అప్పగిస్తారని సమాచారం. ఇప్పటికే టీ20 సారథ్యం రోహిత్ నుంచి సూర్యకుమార్కి వచ్చింది. త్వరలోనే టీమిండియాకు 3 ఫార్మాట్లలో 3 కెప్టెన్లను చూసే ఛాన్స్ ఉంది.